బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలకు జరుగుతున్న అవమానాలపై నిరసన తెలిపేందుకు కోల్కతాలోని మాయో రోడ్లో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఏర్పాటు చేసిన ధర్నా వేదికను సైన్యం పాక్షికంగా కూల్చివేసింది. ఈ సమాచారం అందుకున్న పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘటనా స్థలికి చేరుకుని కూల్చివేత అక్రమం, అప్రజాస్వామికమని ఆరోపించారు. ఈ ఘటనపై సైన్యాన్ని తాను నిందించడం లేదని, అది బీజేపీ కక్ష సాధింపు అని ధ్వజమెత్తారు. సొంత ప్రయోజనాల కోసం సైన్యాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తుందని, ఇంత స్థాయికి దిగజారటం సిగ్గుచేటని ఆరోపించారు. దేశ అంతర్గత సమస్యలు లేదా సరిహద్దు భద్రత గురించి పట్టించుకోని కేంద్రం టీఎంసీతో పోరాటంపై మాత్రమే శ్రద్ధ వహిస్తోందన్నారు. సైన్యం వేదికను కూల్చివేసే ముందు కోల్కతా పోలీసుల్ని సంప్రదించి ఉండాల్సిందని సీఎం అన్నారు. సైన్యం తటస్థంగా ఉండాలని, నీచమైన రాజకీయ ఆటలో పాల్గొనవద్దని దీదీ విజ్ఞప్తి చేశారు. గత నెల రోజులుగా శని, ఆదివారాల్లో సంఘటనా స్థలంలో టీఎంసీ ధర్నాలు నిర్వహిస్తోంది. తాజా ఘటనకు నిరసనగా ఇవాళ బంగాల్ వ్యాప్తంగా నిరసనలు చేయనున్నట్లు సీఎం మమతా ప్రకటించారు.